ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ ప్రశ్నిస్తున్నారు. రూల్ నెంబర్ 419, రూల్ నెంబర్ 419A నిబంధనలను ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అందులో 7 కొత్త హార్డ్ డిస్క్లు రీప్లేస్ చేయడంపై సిట్ ప్రశ్నిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీ అంటే దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి వెంకటగిరి ముందు లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రభాకర్ రావును పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో జాయింట్ సిపి స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకొని ప్రభాకర్ రావును విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో సిట్ బృందం ప్రభాకర్ రావును క్వశ్చన్ చేస్తున్నారు. అతను చెప్పేటువంటి సమాధానాలన్నీ కూడా ఆన్ కెమెరా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కు అనుమతి ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ 7 రోజుల విచారణ కూడా పోలీసుల అదుపులో ఉండే ఈ విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రూల్ నెంబర్ 419, రూల్ నెంబర్ 419A ఈ కింద ఫోన్ ట్యాపింగ్ అనేది చేయవచ్చు. కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ముఖ్యంగా రివ్యూ కమిటీ అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రివ్యూ కమిటీ అనుమతి లేకుండా 419A ప్రకారం వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి చాలా మంది రాజకీయ నేతలకు సంబంధించి వ్యాపారవేత్తలకు సంబంధించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని నిర్ధారణకు రావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రిజల్ట్ వచ్చిన రోజు అంటే శాసనసభ ఎన్నికల సమయంలో రిజల్ట్ వచ్చిన రోజు దాదాపు ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి వాటి ప్లేస్లో 7 హార్డ్ డిస్కులను రీప్లేస్ చేశారు. ఈ 20 హార్డ్ డిస్కులు ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్కులు ఎక్కడున్నాయనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ఈ 7 రోజుల పాటు విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.